ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి ప్రభువిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాం. 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడు మంటి నుండి మానవుని రూపించి జీవాన్నిచ్చి భూమి మీద జీవించమని, మరలా కొంతకాలం తర్వాత నీ సమయం అయిపోయింది, ఎక్కడ నుండి తీయబడ్డావో అక్కడికే వెళ్ళిపో అంటున్నారు. దీనినే మరణం అంటుంటే పరిశుద్ధ గ్రంథం నిద్ర అంటుంది. కొంతకాలం జీవించడం, కొంతకాలం తర్వాత వెళ్ళిపోవడం. ఎందుకిలా దేవుడు చేశారు? దేవుడు ఆదామును సృష్టించినప్పుడు నీవు ఇంతకాలం జీవించి మరణం కావాలి అనే నిబంధన ఏమీ పెట్టలేదు. దేవుడు ఎంత పరిశుద్ధుడో మానవుని కూడా అంత పరిశుద్ధంగానే సృష్టించాడు. కాని హవ్వ ఆదాము చేసిన పాపం మరణమును తెచ్చిపెట్టింది. అంటే దేవుడు ఏర్పరిచిన సరిహద్దుల నుండి దాటిపోవడమే గదా. ఉదాహరణగా పక్షులు ఎప్పుడు ఎండలో ఉంటున్నాయని తీసుకెళ్లి నీటిలో ముంచితే, లేకపోతే చేపలు ఎప్పుడు నీటిలో ఉంటున్నాయని చలి పెడుతుందేమో అని తీసుకుని వచ్చి గట్టి మీద ఉంచితే ఏమవుతుంది చెప్పండి? మనిషి కూడా దేవునితో ఉండడానికే సృష్టింపబడ్డాడు, కాని దయ్యంతో జత కట్టాడు. ఏమవుతుంది? మరణం తెచ్చుకున్నాడు. ప్రతి మనిషికి మరణం ఖాయం. అయితే భూమి మీద నీవు దేవునికిష్టమైన జీవితం జీవిస్తే రెండో మరణంలోనికి వెళ్లకుండా జీవంలోనికి దాటిపోతావు. ఆయన నిన్ను నన్ను ఏ క్షణాన్న పిలుస్తారో మనకి తెలియదు. అటువంటప్పుడు మనల్ని మనం సరిదిద్దుకుంటూ మన జీవితాన్ని ఎప్పటికప్పుడే సరిచేసుకుంటూ వాక్యానుసారంగా జీవిద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగలేసు ప్రభా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించండి. అదే విధంగా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఈ భయంకరమైన దినాలలో ప్రభా ప్రతి బిడ్డకు నీ క్షేమాన్ని ప్రసాదించండి. అదే విధంగా ప్రతి విధమైన శోధన నుండి మీరు తప్పించండి. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న వారిని మీరు ఆదరించండి ప్రభా. వారి సమస్యల నుండి వారు బయటపడడానికి సహాయం చేయండి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. నీ యొక్క కృపాక్షేమాలు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. దూరదేశంలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఇది అంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని, మీరు మమ్మల్ని ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉండే కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతి దినం పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క వర్తమానముల కొరకు, అలాగే మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.